టైం 6:30 అవుతుంది. పాండిచ్చేరికి పోతున్నాం. పుదుచ్చేరి ఇప్పుడు కొత్త పేరు పుదుచ్చేరి, పాండిచ్చేరి పాత పేరు. బయలుదేరుతున్నాం అక్కడికైతే. మా పరిస్థితి ఇక అది ఆ దేవునికే తెలవాలి మేము ఎట్లా ఉన్నాం ఏంది అనేది. మామూలుగా లేదు. ఇప్పుడు నార్మల్ నాడు ఇప్పటిలాగా నాడు అడుగులు అడుగు వేసుకుంటూ పోతున్నాం. అరుణాచలం కొత్త బస్ స్టాండ్ ఇది. ఇక్కడ నుంచి ఉంటాయి పాండిచ్చేరికి. అరుణాచలం నుంచి పాండిచ్చేరి ఒక 112 కిలోమీటర్లు ఉంది. ఒక 2.5 hours జర్నీ. ఒకరికి 95 రూపాయలు టికెట్ పడ్డది. 9 అవుతుంది. ఇప్పుడే రీచ్ అయినాం, దగ్గరకు వచ్చినాం. ఇప్పుడే దిగి నడుచుకుంటూ పోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 950 meters ఉంది. ఆల్రెడీ రూమ్ ఆన్లైన్ లోనే బుక్ చేసినాం. అగోడాల 950 రూపీస్ పడ్డది. సారీ 540 రూపీస్ పడ్డది ఈ రోజుది. ఈ రోజు నుంచి రేపటికి, మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండికి ఇంకో హోటల్. ఆ రూమ్ వచ్చేసి 492 పడ్డది. ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం. అటో కాలు వేసుకుని నడుచుకుంటూ పోతున్నాం. దోశ ఆర్డర్ ఇచ్చినాం. చట్నీ ఇది చికెన్ కుర్మా అంట, సాంబారు, ఇంకో చట్నీ, కర్రీ. ఇప్పుడే దోశ తిన్నాం. ప్లేట్ ఒక దోశ 25 రూపాయలు. 3 దోశలు తిన్నాం, 75 రూపాయలు అయినాయి. ఆ కాంబినేషన్ చూసుకోండి. చట్నీలు 2, కుర్మా చికెన్ కుర్మా 1, కర్రీ 1 అండ్ సాంబారు పప్చాట్ టైప్ ఉంది. మంచి ఫుడ్, మంచి టేస్టీ ఫుడ్. బడ్జెట్ లోనే ఉంది. బడ్జెట్ ఉంది, బాగుంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇగో సేమ్ మన బైక్ రెంటల్ బిజినెస్ లాగా ఇక్కడ కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒకటి యాక్సెస్ తీసుకున్నాం. ఈ రోజు 17 తారీఖు 10:30 నుంచి రేపు నైట్ 8 గంటల వరకు 800 పడ్డది. పెట్రోల్ కూడా వాళ్ళే ఇచ్చారు. 100 రూపాయలు లీటర్ లేకన్నా 2 లీటర్లు తీసుకున్నాం. ప్రజెంట్ వైట్ టౌన్ కాలనీ అని వచ్చినాం. అంతగా ఏం అనిపించలేదు, కానీ బండి చేతులు ఉండేసరికి ఎటంటే అటు తిరగవచ్చు అని చెప్పి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మంచిగా బండి చేతులు ఉంటే దిల్ కి చిలక తడిక 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 తడిక. వచ్చింది రాక్ టౌన్ బీచ్. కొద్దిగా ఎండ కొట్టడం వల్ల సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మళ్ళీ సాయంత్రం వస్తాం. ఇప్పుడు హోటల్ పోయి ఏమంటావు, కొద్దిగా అగడగడ ఉంది. వాన సాయంత్రం వాన పడితే మస్తు ఉంటుంది. మాకు కూడా కొద్దిగా దమ్ అవుతుంది ఎండకు. కొంత తారుకుపోయి కూర్చున్నాం చెట్టు కింద. ఇప్పుడే హోటల్ రూమ్ కి చెక్ నేను. యాక్చువల్ గా మేము ఆ సిటీ లోపలనే ఒకటి చూసినాం, కానీ అది ఫుల్ అయిపోయింది. అంటే నిన్నటి వాళ్ళు ఇంకా ఖాళీ చేయలేదు. ఇక్కడ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది మా రూమ్. ఉబ్బరానికి చచ్చిపోయినాం రయ్యా అవుదాము. ఇది ఏసీ రూమ్ మాకు 550కి దొరికింది. యాక్చువల్ ప్రైస్ అయితే 800 ఎబో ఉంటది. అల్లగా ఉంది. లోపల బీర్లు కూడా తాగొచ్చు. వద్దు, ఒకసారి బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత నీట్ గా ఉందో. వావ్, ఇదిగో ఇంత పెద్ద బాత్రూమ్. ఇదంతా బాత్రూమే. ఫ్రీజర్ కూడా ఉంది. పెద్ద ఉంది బాత్రూమే. ఇద్దరికి 2 adults అని బుక్ చేసినాం. యాక్చువల్ ప్రైస్ 800 తక్కువ అయితే రాదంట. సో అది ముచ్చట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇంచుమించు 12:30 ఎబో 12:36 అవుతుంది. 3:30 వరకు మంచి రెస్ట్ అయితే తీసుకుంటాం, ఫ్రెష్ అయ్యి. ఓకే. A few moments later. సెరెనిటీ బీచ్ కి వచ్చినాం. సెరెనిటీ బీచ్. ఇక మొత్తం బోట్లే ఉన్నాయి. చేపలు పట్టేటోళ్ళు, చేపలు పట్టేటోళ్ళు. లోపల దిగిర్రా. అవునుగా, మంచిగా ఈడేవడో మంచి స్టాండ్ గీను ఫోన్ గీను బందోబస్తు తీస్తున్నాడు చూడు. ఇక్కడ కొంతమంది వాడైతే ఎగురుతుంటుండు. వావ్, గాలి మస్తు వస్తుందిరా. గాలి మంచిగా వస్తుంది కదా. అక్కడ వరకు ఉంది. అక్కడ నుంచి ఇక్కడ ఇటు ఇప్పుడే ఒక బోట్ వచ్చింది. చేపలు పట్టడానికి పోయిన వాళ్ళు వచ్చారు. అక్కడ ట్రాక్టర్ తోటి గుంచురు బయటికి. అలలు మాత్రం మామూలు వస్తలేవు. మొత్తం కింద మే అవుతుంది బోటు. గాలికి అలలకు గుంచురు. ట్రాక్టర్ తోటి గుంచురు. ట్రాక్టర్ క్రేన్ టైప్ ఉంది. అది కూడా హెల్మెట్. అరే ట్రాక్టర్ ఉన్నాయి, హెల్మెట్ పెట్టుకున్నారా? హెల్మెట్ పెట్టుకున్నారు ఉన్నాయి. ఇంకో ట్రాక్టర్ కూడా తీసుకొస్తారు. ఒక ట్రాక్టర్ తోటి వస్తలేదు. మంచిగా ఎంజాయ్ చేస్తారు. నీళ్ళకి దిగి. కానీ మేము దిగుతలేం. 2 ట్రాక్టర్లు ఆగుతున్నాయి. ఇంకోటి వచ్చింది వెనకంగా. అక్కడ ఇంకోటి ఉంది. అక్కడ ఇంకొకటి ఉంది. మొత్తం 3 బోట్లు ఒకటేసారి వచ్చినాయి. చేపలు పడుతున్నారు వీళ్ళు. చేపలు కానీ పడతలే ఒకటి కూడా. ఈ బీచ్ అన్ని ఫ్రీయే. ఎంట్రీ ఫీజు ఏముండదు వీటికి. రావచ్చు, చూసుకోవచ్చు, పోవచ్చు, అంతే. ఆ విషయం మాకు తెలుసులే. కాకలు మంచిగా చిల్ అవుతారు. మేము రూమ్ దగ్గరనే ఉన్నాం.
ఇప్పుడే బయటకు వెళ్తున్నాం మళ్ళా 5:45 అవుతుంది. ఇక్కడ నుంచి ప్రొమినెంట్ బీచ్ అండ్ పారాడైజ్ బీచ్ రెండు కవర్ చేస్తాం. 17 కిలోమీటర్లు వచ్చినాం. పారాడైజ్ బీచ్ అని 17 కిలోమీటర్లు వచ్చినాం. 6:30 అవుతుంది. అప్పుడే క్లోజ్ అని చెప్పిండు. ఇక ఏం చేయలేక గిరి దాకా వేస్తాం అని చెప్పి ఇంత దూరం వచ్చాం. ఇక్కడ నుంచి మరి లోపలికి పోవడానికి యాక్సెస్ అయితే ఏమి ఉండదు. ఐ లవ్ శాండ్ డ్యూన్స్ అని ఉంది. ఇక్కడ బోటింగ్ గీటింగ్ అన్ని బాగానే ఉన్నాయి కానీ మనం కొద్దిగా లేట్ అయినాం. లోపలికి అయితే వచ్చినాం. వావ్ 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 వావ్. అసలు పుదుచ్చేరికి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ బీచ్ చూడకుండా పోంది అయితే ఇక పుదుచ్చేరికి వచ్చిన వేస్టే. అట్లుంది ఈ బీచ్. మైగాడు అసలు మస్తు ఉంది. అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా ఇప్పటి వరకు చూసిన బీచ్ లోకి ఎత్తు, ఈ బీచ్ ఒక ఎత్తు. టైం కూడా దగ్గర పడ్డది. అందరు నిలబడే టైం ఇది. కానీ రానైతే వచ్చినాం. అక్కడ సెక్యూరిటీ గార్డ్ తిరుగుతుండు, పంపిస్తుండు, ఒక్కొక్కరిని పంపిస్తుండు. కానీ బీచ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ చిచ్చా. అబ్బా అసం కనుచూపు మేర మంచి ఇసుక తోటి ఏకదమ్ ఉందిరా. వస్తుందిగా. వావ్ 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 వావ్. ఓ కొడుకు అక్కడి నుంచి ఉందిరా. దగ్గర దగ్గర ఒక అటో కిలోమీటర్, ఇగో ఇటో కిలోమీటర్ ఉంది. ఆ మధ్యలో సెక్యూరిటీ గార్డ్ నిలబడుతుంది కానీ మాకు పానం గుల్సా ఉంది. ఒక గంట సేపైనా కూర్చొని పోతే బాగుంటుంది. ఇక చూడు దగ్గర నుంచి చూడు ఎంత మంచిగా ఉందో. ఏంటి మమ్మీ ఎవడు అసలు మాకు ఉప్పు ఆగుతలేదు. ఎవడురా నువ్వు? ఏమను అసలు సూపర్ సూపర్ అబ్బో సూపర్ అంటే సూపర్. One eternity later. టైం పొద్దుగాల 6 అవుతుంది. సన్ రైజ్ బీచ్ కు వచ్చిన. పుదుచ్చేరి సన్ రైజ్ బీచ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎంతో పీస్ఫుల్ గా ఉంది. సన్ రైజ్ గురించి వెయిట్ చేస్తున్నాం. టైము సన్ రైజ్ టైం వచ్చేసి 5:47 కే. మబ్బుల వల్ల సన్ రైజ్ అయితే మిస్ అయిపోవచ్చేమో. ఇప్పుడు 6:15 అవుతుంది కానీ ఇప్పటి వరకు సన్ బయటికి రాలే. మబ్బులు అయితే కమ్మేసినాయి. A few inches later. గుడ్ మార్నింగ్. టైం 11:30 అవుతుంది చిచ్చా. ప్రజెంట్ ఇప్పుడు ఈ బొటానికల్ గార్డెన్ లో కూర్చున్నాము. టిఫిన్ చేసి వచ్చి బయట ఎండ మామూలుగా లేదు, వర్షపడతలేదు. ఈ అగడికి తట్టుకోలేక ఈ గార్డెన్ కి వచ్చినాం. మంచిగా పీస్ఫుల్ గా మంచిగా ఉంది. చెట్లు గిట్లు మస్తు ఉంది. ఈడో గంటన్నర స్పెండ్ చేసి తర్వాత ఎటు పోవాలనేది ఆలోచిస్తాం. ట్రైన్ టికెట్ తీసుకున్నాం. 10 రూపాయలు ఉంది. 5 రూపాయలు 10 రూపాయలు.